గురించి చెప్తే అర్థం చేసుకోకుండా నా భర్తనే కొట్టాడు. మమ్మల్ని వదిలేయండి. శివగారు మీరు పదండి, పదండి. ఉండరా అయ్యో అర్జున్ బాబు, అర్జున్ బాబు లే బాబు, అర్జున్ లే, అర్జున్ అయ్యో అర్జున్ ఏమైంది బాబు, ఏమైంది? కావేరి లేదు, కావేరి లేదమ్మా, కావేరి లేదు. ఏమైందిరా? అని అర్జున్ పరిస్థితి బాగాలేదు, ఇంటికి తీసుకెళ్దాం. కావేరి లేదు, ఆటో ఆటో ఇట్రా. కావేరి లేదు. కావేరి వల్ల. కావేరి ఏం చేసింది? కావేరి వల్ల ఆగు. కావేరి ఇలా చేసుండకూడదు. ఏం చేసింది అర్జున్? కావేరి అలా చేసుండకూడదు. కావేరి ఆపో నానే, ఆపో ఆపో. ఉండు నాయనా. అత్తయ్య, తను కావేరి గురించి ఏదో చెప్పబోతున్నాడు. నీళ్లు పోయటం కాసేపు ఆపండి. తాగేదో మాట్లాడుతున్నాడే, ఇప్పుడు వాడి మత్తు వదలగొట్టాలే గాని తను చెప్పేది వింటూ కూర్చోకూడదు. మీకెవ్వరికీ అర్థం కావటం లేదా? కావేరి ఏదో చేసింది, లేకపోతే అర్జున్ ఎంతలా తాగుతాడా? అనసూయ, నువ్వు మాట్లాడొద్దు. ఈ పరిస్థితిలో నువ్వు పుల్లలు పెట్టాలని చూస్తే బాగుండదు నీకు. పోతలగే రే మనోడా, హే లేవకో, కూర్చోరా.
కావేరి ఇలా చేసి ఉండకూడదు. భర్త ఇలా తయారయ్యాడంటే దానికి కారణం భార్య అయి ఉంటుంది. కావేరి ఏం చేసిందో అడగండి. పోవే, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అన్నీ ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే చేస్తున్నారు. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా మందు కొడుతున్నారు. దానికి మనం ఫీల్ అవ్వకూడదు. కావేరి రాకముందు వాడలాగే రోజూ తాగొచ్చేవాడు. డాక్టర్లు వాడి లివర్ పూర్తిగా పాడైపోయిందని, ఇంకా తాగితే ప్రమాదం అని చెప్పారు. అప్పుడు దేవుడా నా కొడుకును రక్షించు, వాడు తాగకుండా చూడు అని ప్రతిరోజు దండం పెట్టుకునేదాన్ని. కానీ ఏ దేవుడు నా మొర ఆలకించలేదు. సడన్ గా వాడి జీవితంలోకి కావేరి వచ్చింది. వాడి చేత తాగుడు మాన్పించింది. ఇక జన్మలో వాడు తాగడని, నా బిడ్డ నాకు దక్కాడని ఎంతో సంతోషపడ్డాను. మళ్ళీ ఈరోజు వాడు తాగొచ్చాడు. ఇక నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. అన్నీ ఊరుకో, పద లోపలికి వెళ్దాం.